బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభలో తన గళం వినిపిస్తానని చెప్పారు. కూటమి లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లేందుకు శక్తి వంచన లేకుండా పనిచేస్తానంటున్న వెంకట సత్యనారాయణతో మా ప్రతినిధి సాహిత్య ఫేస్ టు ఫేస్. రాజ్యసభ అభ్యర్థిగా పాక వెంకట సత్యనారాయణ అయితే ఎన్నుకోవడం జరిగింది. ప్రస్తుతం అంతా పాక వెంకట సత్యనారాయణ గారు ఉన్నారు. సరే, ఏంటి బీజేపీ ఇంత పెద్దటి రెస్పాన్సిబిలిటీని మీకు అప్పచెప్పడం జరిగింది, ఎలా అనిపిస్తాం? సహజంగా పార్టీ సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ విషయంలో చాలా బాధ్యతలు నాకు అప్పచెప్పారు. ఈ అప్పచెప్పినటువంటి విషయాల్లో నేను 4 పర్యాయాలు ఎన్నికల మేనిఫెస్టో డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్గా ఉన్న కారణంగా రాష్ట్రం మీద పరిపూర్ణమైనటువంటి అవగాహన నాకు ఉందనేటటువంటి ఒక ఆలోచనకు వారు వచ్చి దాన్ని ప్రామాణికంగా తీసుకుని ఈ యొక్క అభ్యర్థిత్వాన్ని ఎంపిక చేయడం జరిగింది. ఇందులో సామాజిక కోణం, రాజకీయ కోణం, భౌగోళిక కోణం అన్ని కోణాలు కూడా ఇందులో చాలా స్పష్టంగా కనపడుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ రాజ్యసభలో ఎలా లేవనెత్తబోతున్నారు, ఎలా రిప్రజెంట్ చేయాలి? అంటే వాస్తవంగా రాష్ట్రంలో సంబంధించినటువంటి విషయాల్లో మేము కూటమిలో ఉన్నాం కాబట్టి ఇక్కడ సమస్యలు లేవనెత్తేటటువంటి అవకాశం బాగా తక్కువ ఉంటుంది. ఇప్పటికే దాదాపుగా 3 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది. పోలవరం నిర్మాణం కానీ రేపు రాబోయేటటువంటి 2వ తేదీన ప్రధానమంత్రి గారు సాక్షాత్ ఇక్కడికి వచ్చి ఆయన కొన్ని నిర్మాణాలు చేపట్టే పరిస్థితి ఉంది. అదే రకంగా ఈ యొక్క వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాలు కూడా పెంచేటటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఈ రకంగా పార్టీ తన యొక్క ఆలోచనతో ఎదరికెళ్ళేటటువంటి ప్రయత్నం ఉంది. కాబట్టి రాజ్యసభలో దానికి సంబంధించినటువంటి అంశాలు పెద్ద ప్రధానంగా ప్రస్తావించాలి సార్. రాష్ట్ర అభివృద్ధిలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు రానున్న రోజుల్లో? ఖచ్చితంగా ఎన్డీఏ భాగస్వామిలో కూటమిగా ఉన్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో దానికి సంబంధించినటువంటి అభివృద్ధి అంతా కూడా ఏ రకంగా చేస్తే ఇంకా ఉత్తరాంధ్రాకి సంబంధించినటువంటి అభివృద్ధి కానీ, రాయలసీమ రీజన్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో కానీ, గోదావరి ఆయకట్టును పెంచేటటువంటి స్థిరీకరణ కానీ, కొల్లేరుకి సంబంధించిన సమస్యలు కానీ, అన్ని ప్రాంతాలకి సంబంధించిన విషయాలు, దాంతోపాటు తీర ప్రాంతం టూరిజం అభివృద్ధి కానీ వీటన్నిటి మీద కూడా దృష్టి ఉంటుంది. కాబట్టి వీటన్ని కూడా మేము ఒక ప్రణాళికాబద్ధంగా దాన్ని రచించి సూచనలు చేస్తే ఎదరికెళ్ళేటువంటి ప్రయత్నం ఉంటుంది. ఆ రకంగా ఎన్డీఏ కూటమి ఎదరికెళ్ళే పరిస్థితి. బడుగు బలహీన వర్గాలకు సంబంధించి కానీ, బీసీ అణగారిన వర్గాలకు సంబంధించి కానీ ఎలా ముందుకు తీసుకెళ్లబోతున్నారు, వాళ్ళ సమస్యను? ఈ కమిషన్కి సంబంధించి ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం జస్టిస్ రోహిణి కమిషన్ అపాయింట్ చేయడం జరిగింది. పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అని చెప్పి అందులో ఉన్నటువంటి పేదల్లో కడుపేదలకి ఈ రాజ్యాంగ ఫలాలు, సంక్షేమ ఫలాలు అందాలనేటటువంటి యోచన మీద ఉంది. ఆ యోచన అమలు చేసేటటువంటి భాగంలో 3వ కమిషన్ జస్టిస్ రోహిణి కమిషన్ వేశారు. ఆ కమిషన్ సమర్థవంతంగా ఇంప్లిమెంట్ చేసినప్పుడు ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా కడుపేదలకు అందేటువంటి పరిస్థితి ఉంటుంది. సంచార, అర్ధ సంచార, విముక్తి జాతులతో పాటు దళిత వర్గాలతో పాటు సమాజంలో ఉన్నటువంటి పేద వర్గాలన్నీ కూడా పైకి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు నామినేషన్ వేయబోతున్నారు, మరో 2 రోజుల్లో కూడా ప్రధాని మోదీ ఇక్కడికి రాబోతున్నారు అమరావతి శంకుస్థాపన పనుల నిర్మాణం కోసం. అయితే ఎలా చూడాలి? ఖచ్చితంగా మేము చేసేటటువంటి పనిని ప్రజాబాహుళ్యాలు ఆవిష్కరించడం కోసం చేసేటటువంటి ప్రయత్నంలో భాగమే రేపు నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వస్తున్నారు. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో మోడీ గారు మరికొన్ని ప్రాజెక్టులకి ఆయన ఇక్కడ శంకుస్థాపనలు కానీ, హామీలు కానీ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. కూటమి ప్రభుత్వంలో కూడా కొంతమందికి, అంటే ఇటు టీడీపీ పార్టీకి కానీ లేకపోతే బీజేపీకి మధ్యలో ఏదైతే కమ్యూనికేషన్ ఉందో అది దెబ్బతింటోంది అని చెప్పేసి కూడా కార్యకర్తల మధ్యలో కూడా ఇది లేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. దాన్ని అందరినీ కూడా ఎలా చూడొచ్చు? సహజంగా కొన్ని భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి. సహజంగా రాజకీయ పార్టీలో కాదు, దంపతుల మధ్యలో కూడా భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. వాటిని టీ కప్లో తుఫాన్ లాగా సమసిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాని ప్రధానమైనటువంటి విషయంగా ప్రశ్న మీరు దాన్ని ఖచ్చితంగా 3 పార్టీల మధ్యన సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకుంటాం. దానికి సంబంధించినటువంటి లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకుంటాం. మేము బలపేతంగా ఒక మాట మీద ఎదగలుగుతాం. అది పరిస్థితి. అయితే పాక వెంకట సత్యనారాయణ మరి కాసేపట్లో అయితే కనుక నామినేషన్ అయిపోతున్నారు. అయితే ముందు బీజేపీ అధిష్టానం కూడా ఆయన ఎన్నుకోవడం అయితే కనుక ఆయన ఎంతో సంతోషంగా ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా రాజ్యసభలో లేవనెత్తే ప్రయత్నం చేస్తాను, ఎక్కడైతే అణగారిన వర్గాలకు సంబంధించి కూడా ఆ సమస్యలు ప్రతి ఒక్కటి కూడా తీర్చే దిశగా ఇటు సమన్వయం చేసుకుంటూ కూడా 3 పార్టీలను అయితే కనుక ముందుకు తీసుకెళ్తా అని చెప్పేసి పాక వెంకట సత్యనారాయణ అంతా చెప్తున్న పరిస్థితి కనపడుతోంది. వీడియో జర్నలిస్ట్ సాహిత్య బిగ్ టీవీ విజయవాడ.